కొత్తగా న్యూస్ మధ్యలో ఒక మ్యాచ్ వస్తుంది. బాగా డిస్టర్బింగ్ గా కనిపించాడు చూసారా? ఎవరి మ్యాచ్ అంటే మొన్న ఎక్కువ రీసెంట్ సెలబ్రేట్ సిఎస్కే మ్యాచ్. చేసుకోరు. అవును, ఎక్కువ సెలబ్రేట్ చేయలేదు సెలబ్రేట్. అసలు. ఏం కొంచెం అంత ఎక్స్ప్రెసివ్ లేకుండే కోహ్లీ కూడా ఒక మ్యాచ్ లో. అవును, రీసెంట్ మ్యాచ్ లో అది కూడా. అదే యా మేబీ యా అది రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చిన ముందు రోజు మ్యాచ్ అది మేబీ రోహిత్ శర్మ ముందు డిస్కస్ చేశాడేమో కోహ్లీతో మేబీ. కోహ్లీతో. మేబీ ఇట్ మస్ట్ బి రన్నింగ్ బ్యాక్ ఇన్ హిస్ మైండ్. రోహిత్ కూడా వెళ్ళిపోతే నేను ఒక్కడే ఆడాలా అన్నట్టు ఆలోచిస్తున్నాడేమో. సీనియర్స్ అందరూ రోహిత్ వెళ్ళిపోయారు కదా ఇప్పుడు. కానీ జడేజా ఒకటి. రోహిత్ శర్మ టెస్ట్ ఆడకపోయిన పెద్ద ఫీల్ కానీ విరాట్ కోహ్లీ మాత్రం టెస్ట్ రిటైర్మెంట్ ఇస్తే అసలు ఏమో చాలా చాలా మంది players hurt అసలు అవుతారు. తట్టుకోలేరు. దే విల్ మిస్. యా ప్లస్ ఏంటంటే ఒకేసారి రోహిత్ విరాట్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ రిటైర్మెంట్ ఇస్తే ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కూడా చాలా యంగ్ బ్యాటింగ్ ఆర్డర్ కదా. అయిపోతుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఎవరు లేరు. ప్రెజర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కనీసం ఇలా ఆడాలి అని ఒక సపోర్ట్ ఇచ్చి టీమ్ కి ఇలా మోటివేట్ ఆడండి ఆ చేసి సిచ్యువేషన్ లో ఇలా ఆడచ్చు అలా ప్లేయర్స్ ఎవరు లేరు. నెక్స్ట్ మ్మ్. నెక్స్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఇంగ్లాండ్ లో ఉండేది కేఎల్ రాహుల్కి. మ్మ్. కొంచెం కష్టమైంది, టీం చాలా బాధల్లో పడిపోతుంది. కానీ ఇప్పుడు ఎస్ మోస్ట్లీ న్యూస్ ఏంటంటే బీసీసీ నుంచి ఒక అఫీషియల్ మళ్ళీ కోహ్లీని కలిసి కొంచెం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు అన్నట్టు న్యూస్. కానీ ఇంకొక న్యూస్ ఏంటంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే టీమ్మేట్స్ తో చెప్పాడు, కానీ అలా అప్పటి నుంచే చెప్తూ వస్తున్నాడు, కానీ నాట్ టేకింగ్ సీరియస్లీ టీమ్మేట్స్ అన్నట్లు కూడా న్యూస్ వచ్చింది. కానీ ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇది మాత్రం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఆన్ ద కార్డ్స్ ఉన్నది అనేది మాత్రం చాలా సోర్సెస్ నుంచి వస్తుంది. అదే కదా. ఏమో బ్రో. ఇప్పటిదాకా ఇండియా జనరల్ గా హోమ్ లో ఎప్పుడు చాలా బెస్ట్ టీమ్. హోమ్ కండిషన్స్ లో దే ఆర్ ద బెస్ట్ టీమ్. అది అప్పటి నుంచే కొనసాగుతుంది. బట్ ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఓవర్సీస్ లో వీ హావ్ బీన్ డామినేటింగ్. సౌత్ ఆఫ్రికాలో అండ్ ఇంగ్లాండ్ సిరీస్ గెలవకపోయినా కానీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుండే. అవును. ఆస్ట్రేలియాలో అయితే మనమే డామినేట్ చేస్తుండే. కానీ ఇప్పుడు వన్స్ కోహ్లీ అండ్ రోహిత్ ఇద్దరు రిటైర్ అయిపోతే ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ సిచ్యువేషన్ ఆల్ టుగెదర్. లైక్ మనం మళ్ళా తడబడతామేమో. టీం చాలా ఒకసారి కష్టం భయపడుతుంది అవుతుంది గెలవడం. అనిపిస్తుంది. టీం ఒకసారి ప్లేయర్స్ అందరు కొంచెం వాళ్ళు స్లెడ్జింగ్ అలా భయపడతారు. కేఎల్ రాహుల్ వెరీ సాఫ్ట్ ప్లస్ స్పోకెన్, ఏం చేయలేడు. కండిషన్స్ కి స్లెడ్జింగ్ ప్లస్ ఆ కండిషన్స్ కి ఫేవరబుల్ కాదు కదా. సో గెలవడం అనేది మళ్ళా ఇట్ విల్ బి టఫ్ ఫర్ దిస్ న్యూ ఇండియన్ సైడ్ వితౌట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అసలు విరాట్ కెప్టెన్స్ లో అసలు అవే సిరీస్ జనరల్ గా 2018 లో సౌత్ ఆఫ్రికా 2-1 ఓడిపోద్ది, కానీ గట్టి ఫైట్ ఇస్తుంది. అదే 2018 జూన్ ఆ టైంలో 4-1 తో సిరీస్ ఓడిపోతుంది. కానీ యాక్చువల్గా నువ్వు స్కోర్ లైన్ చూస్తే ఇండియా చాలా క్లోజ్ మ్యాచెస్ లో ఓడిపోద్ది. చాలా క్లోజ్. ఆ సిరీస్ లో శామ్ కరణ్ ఒక్కడు అసలు పెద్ద డిఫరెన్స్ వాడు. ప్రతిసారి ఇంగ్లాండ్ కొలాప్స్ అయినప్పుడల్లా వచ్చి అవునరా. శామ్ కరణ్ ఒక్కడు ఆ సిరీస్ ఆడకపోయింటే ఇండియా ఈజీగా 3-1 గెలిచేది ఆ సిరీస్. జస్ట్ ఒక శామ్ ప్లస్ ఇంకో కరణ్ వల్ల మైనస్ 3-1 సిరీస్ 4-1 ఓడిపోయింది. అట్లా చాలా సిరీస్ మెల్లమెల్లగా ఏమంటారు బాగా కంప్లీట్ గా ఆడి ఇండియా మెల్లగా 2018 ఎండ్ లో ఆస్ట్రేలియాలో గెలుస్తుంది 2-1 టెస్ట్ సిరీస్. ఆ తర్వాత మళ్ళీ 2021 లో మళ్ళీ ఆస్ట్రేలియా గెలుస్తుంది. సౌత్ ఆఫ్రికాలో 1-1 డ్రా అవుద్ది. అట్లా మెల్లమెల్లగా డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. 20 యాక్చువల్గా 18 సిరీస్ 18 సిరీస్ అనుకుంటా, లేకపోతే 21 సిరీస్ ఇండియా యాక్చువల్ గా ఛాన్స్ ఉండే గెలవడానికి. ఆ టైంలో మళ్ళా కోవిడ్ టైం 21 అనుకుంటా. కోవిడ్ టైంలో లాస్ట్ టెస్ట్ జరగదు. అప్పుడు చాలా డామినేటింగ్ ఉండే. అవును, మనం యాక్చువల్గా 2-1 లీడింగ్ గెలిసే వాళ్ళం. అది జరగకుండా పోస్ట్ పోన్ చేసి తర్వాత మళ్ళీ ఎప్పుడో వచ్చి ఆడుతారు. దాని వల్ల మొమెంటం పోయి లెవెల్ చేస్తారు. లేకపోతే దట్ వాస్ ద బెస్ట్ ఛాన్స్ టు విన్ ఏ సిరీస్ ఇన్ ఇంగ్లాండ్. కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తారంటారా? అది బ్రో నాకైతే కొంచెం హోప్ ఉంది. ఐ డోంట్ థింక్ హీ విల్ టేక్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ అని. నాయుడు కూడా ట్వీట్ చేశాడు కదా, టెస్ట్ క్రికెట్ నీడ్స్ యు, కోహ్లీ డోంట్ రిటైర్ అని. నిజంగా టెస్ట్ క్రికెట్ నీడ్స్ విరాట్ కోహ్లీ. అసలు చాలా మంది ఇప్పటికీ జనరల్ ఈ T20 ఏజ్ లో చాలా మంది ఇంకా యంగ్స్టర్స్ కి టెస్ట్ క్రికెట్ అనే అబ్సెషన్ ఉందంటే దట్స్ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. చాలా వరకు పెద్ద మోటివేషన్ అసలు విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్ నీడ్స్ విరాట్ కోహ్లీ నిజంగా టు సర్వైవ్. ఈవెన్ మా ఆఫీస్ లో యాంటీ ఫ్యాన్స్ కూడా, కోహ్లీ యాంటీ ఫ్యాన్స్ కూడా కోహ్లీ టెస్ట్ నుంచి రిటైర్ అవుతున్నారంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. నిజం బ్రో. అసలు
విరాట్ ఇట్ కోహ్లీ విల్ హ్యావ్ ఏ బిగ్ ఇంపాక్ట్. అవును, ఇండియన్ ఇటు క్రికెట్ మామూలుగా ఇంపాక్ట్ ఉంటుంది. క్రికెట్ ఫ్యాన్స్ పరంగాను ప్లస్ వాచింగ్ పరంగాను టిఆర్పి పరంగాను ఇట్ విల్ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్. ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు అంటేనే పెద్ద పెద్ద బిట్స్ కట్టి తీసుకుంటారు, అదే కదా. చాలా మంది స్టేడియంకి వస్తారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ లేడంటే అంతా డౌన్ అయిపోతుంది. లేదు, మొన్న బీజిటి సిరీస్ ముందు ఆస్ట్రేలియా ఫస్ట్ మెయిన్ కవర్ పేజ్ లోనే విరాట్ కోహ్లీ పెద్ద ఫోటో. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాదు, అదే just కదా, player. మళ్ళా విరాట్ కోహ్లీ జస్ట్ రంజీ మ్యాచ్ కి ఢిల్లీలో దట్స్ ద వెళ్ళి ఇంపాక్ట్, రంజీ ఆడితేనే మ్యాచ్ స్టేడియం మొత్తం ఫిల్ అయిపోయింది. లైక్ దట్స్ హౌ. దట్స్ ద ఇంపాక్ట్ హీ హ్యాడ్. నిజంగా లెట్స్ హోప్ ఇట్ డజంట్ రిటైర్. అప్పట్లో సచిన్, ఇప్పుడు విరాట్ కోహ్లీ అంత ఇంపాక్ట్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వకూడదని చాలా మంది కోరుకున్నారు. దాంట్లో మేము ఇంకా ముందుంటాము. మీలో చాలా మంది ఎవరెవరు విరాట్ కోహ్లీ రిటైర్ కాకూడదు అనుకుంటారో కింద ఒకసారి కమెంట్ చేయండి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ Yeah. టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాం. యా, ఇప్పుడు టీం మాట్లాడుకుందాం. వచ్చాక ఒక వీడియో చేద్దాం. Yeah. We'll discuss about the team. ప్రీ టీమ్ అనాలిసిస్ అండ్ పోస్ట్ టీమ్ వస్తే మళ్ళీ చూద్దాం. ఇంకా వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. ఓకే, ఎస్, ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్.